జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుష ముత్యాల. ఈరోజు మనం హైదరాబాద్లో ఉన్న 7 టెంపుల్స్కి వచ్చేసాం. ఇక్కడ విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి. మనం టెంపుల్లోకి ఎంటర్ అవుతూనే ఒక చిన్న పర్ణశాలలో గోపాలకృష్ణుడు దర్శనమిస్తాడు. ఈ వీడియోలో నేను అయోధ్యలో ఉన్న సీతారాములకు తయారు చేస్తున్న వస్త్రాలు, అలాగే హైదరాబాద్ నడిబొట్టులో 50 ఫీట్ల గల ఆంజనేయ స్వామి విగ్రహం, అలాగే సీతారామ కళ్యాణం చూపించబోతున్నాను. కాబట్టి చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. గోపాలకృష్ణుని దర్శనం తర్వాత ఆ పక్కనే ఇదిగో కనిపించేదే బొజ్జ గణపయ్య ఆలయం చూపిస్తాను పదండి. మేము వచ్చింది చాలా విశిష్టమైన రోజున. అది అయోధ్యలో బాలరాముణ్ణి ప్రతిష్ఠిస్తున్న దినం. కాబట్టి మన బొజ్జ గణపయ్యని చాలా అందంగా అలంకరిస్తున్నారు పంతులు గారు. అక్కడి నుండి పక్కనే మెట్ల మార్గం ద్వారా లోపలికి వెళ్ళాలి. ఇక్కడ మనం గమనిస్తే ప్రతి ఒక్క వాల్‌కి ఎంతో అందంగా పెయింటింగ్స్ వేశారు. చూసారా? రూఫ్ టాప్‌ని చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశారు. లోపలికి ఎంటర్ అవ్వంగానే ఆ బోలా శంకరుడు లింగ రూపంలో దర్శనమిస్తారు. శివాలయం పక్కనే అమ్మవారు శంకు చక్ర గదా హస్తాలతో దర్శనమిస్తున్నారు. దర్శించుకోండి. అమ్మవారు ఎంతో అందంగా ఉన్నారు కదా! ఆ పక్కనే సంతోషి మాత కొలువై ఉన్నారు. ఇక్కడ అమ్మ ఎంతో అందమైన చిన్న చిరునవ్వుతో మనల్ని చూస్తున్నారా అన్నట్టు అనిపిస్తుంది. ఇదిగో ఇక్కడి ప్రతి ఊరిని కాపాడే దేవత, గ్రామ దేవత కొలువై ఉంది. దర్శించుకోండి. ఆ పక్కనే ఆంజనేయ స్వామి తన అభయహస్తంతో దీవిస్తున్నారు. రామాయణం చూడగానే అర్థమయ్యేలా ఫోటో రూపంలో ఆలయం చుట్టూరా పెట్టారు. ఆంజనేయ స్వామి వెనుక నుండి మనం ముందుకు వెళ్తే బాబా గారు దర్శనమిస్తారు. దర్శించుకుందాం పదండి. ఇక్కడ బాబా గారు అచ్చం షిరిడిలో ఉన్నట్టే ఉన్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? గుడి లోపల నుండి ఇంకో గుడికి దారుండడం. బాబా గుడి నుండి నేరుగా వస్తే శ్రీ దత్తాత్రేయ స్వామి వారు కొలువై ఉన్నారు. మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూశారు అంటే మీకు నచ్చే ఉంటుందిగా. సో ఒక లైక్ వేసుకోండి. అలాగే మీరు ఏదైనా సజెస్ట్ చేయాలి అనుకున్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది అయ్యప్ప స్వామి దేవాలయం. ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కాబట్టి ఎంతో అందంగా చిన్ని చిన్ని పూరి జగన్నాథ్ విగ్రహాలతో, అలాగే సీతారాముల విగ్రహాలతో డెకరేట్ చేశారు.
అయ్యప్ప దేవాలయం చుట్టూ ఇలా వినాయకుడు, నాగదేవత, అమ్మవారు అలాగే కుమారస్వామి చిన్ని విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆ పక్కనే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరే ఉన్నారు. నా అదృష్టం కరెక్ట్‌గా ఆరతి టైంకి ఇక్కడికి వచ్చాను. ఆ పక్కనే మనకు సరస్వతీదేవి దర్శనమిస్తారు. అమ్మని చూడగానే నా స్కూల్ టైంలో మా టీచర్ నేర్పించిన శ్లోకం గుర్తొచ్చింది. చెప్పనా? శరబిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి బాసర పీఠ నిలయే శ్రీ సరస్వతి నమోస్తుతే. మీ ఇంట్లో కూడా ఎవరైనా చదువుకునే పిల్లలుంటే రోజుకి ఒక్కసారైనా ఈ శ్లోకాన్ని పఠించమని చెప్పండి. ఆ చదువుల తల్లి సరస్వతీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి అలాగే సరస్వతీదేవి ఆలయాల మధ్యలో ఈ చిన్న రామాలయాన్ని కట్టించారు. సీతారాముల అనుగ్రహం మనకెప్పటికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదిగో ఇదే నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! అయోధ్యలో ఉన్న బాలరామయ్యకు, సీతాదేవికి పట్టు వస్త్రాలు నేస్తున్నారు అని. ఇదిగోండి ఇదే అయోధ్యలో సీతమ్మ వారికి పెట్టబోయే చీర. సీతమ్మ వారి చీర దాదాపు కంప్లీట్ అయిపోయింది. రామయ్యకు పంచను నేయడం స్టార్ట్ చేయబోతున్నారు. అలా కిందికి రాగానే నాగదేవతలు దర్శనమిస్తారు. సాక్షాత్తుగా ఆంజనేయ స్వామి నిలబడి మనందరినీ చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా! ఆంజనేయ స్వామిని ఒక్కసారి తలుచుకుంటే సరిపోతుంది. మన భయాలు అన్నీ దూరం అయిపోతాయి. మన కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు అనుకోవచ్చు లైక్ మార్నింగ్ అండ్ నైట్ 2 విజువల్స్ ఉన్నాయేంటి వీడియోలో అని. మేము మార్నింగ్ వెళ్ళాము. నైట్ వరకు అక్కడే స్టే చేసాము. బికాజ్ ఏ విజువల్ మిస్ అవ్వకుండా అన్నీ క్యాప్చర్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో. నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను కదా! ఇక్కడ చాలా పెద్ద గోశాల ఉంది అని. అదే ఇది. ఇక్కడ 20కి పైగా ఆవులున్నాయి. ఈ ఆవులకు వచ్చే పాలతోనే అక్కడ దేవతామూర్తులకు అభిషేకాలు చేస్తారట. సో, మీరిక్కడికి వచ్చేటప్పుడు ఏదైనా అరటి పండ్లను లేదంటే ఆవులు ఏది తింటాయో అవి తీసుకొని రండి. ఉట్టి చేతులతో రాకుండా. ఓకేనా? ఇక్కడ రాముల వారిని తీసుకొచ్చి కళ్యాణం చేసి ఆరతిస్తున్నారు. దర్శించుకోండి. రాముల వారి కీర్తనలు, భజనలు వింటూ వింటూ నేను వీడియో తీయడం కూడా మర్చిపోయాను. లాస్ట్‌కి ఒక 2, 3 విజువల్స్ తీశాననమాట. అవే ఇవి. సో, ఆ రోజు చాలా మంచి రోజు అని మా డ్యాడీ అండ్ మా డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళు అందరూ కలిసి అన్నదానం పెట్టించారు. ఇక్కడ మజ్జిగ కలుపుతున్నారు కదా! తనే మా డ్యాడీ. ఇక్కడ మా మామ్ దీపాలు వెలిగిస్తున్నారు. దీపాలన్నీ వెలిగించాక చూడ్డానికి చాలా అందంగా ఉంది. సో, ఇక్కడ పూజారి గారు ఆరతిస్తున్నారు. మీరు కూడా ఆరతిని తీసుకోండి.
జనార్దనాయ నమః ఓం దాంతాయ నమః ఓం విశ్వామిత్ర ప్రజాయ నమః ఓం శరణత్రాణ తత్పరాయ నమః ఓం వాణి ప్రమథన. ఇక్కడ పూజారి గారు స్వామివారికి అభిషేకం చేసిన పూలని అందరి మీద చల్లుతున్నారు. ఆయన కృప, ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకు నచ్చి ఉంటే గనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీరు ఏదైనా కమెంట్ చేయాలనుకుంటే కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్. టేక్ కేర్. రాధే రాధే.